తిరుపతిలో ఆర్యవైశ్య మహాసభ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆర్యవైశ్య జాతిపై ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అతనిపై సుమోటోగా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల కమిషన్ కోరారు. ఎన్నికల వేళ ఫండ్స్ కోసం వాడుకుని నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం చేస్తున్నారని రాజకీయ పార్టీలపై మండిపడ్డారు. రోసయ్య, టీజీ వెంకటేష్, టీజీ భరత్ వంటి మహానీయులను విమర్శిస్తే సహించేది లేదని, మైక్ ఉందని అవాకులు చవాకులు మాట్లాడితే నాలుకలు తెగ్గొస్తామని హెచ్చరించారు. ఈ విధమైనటువంటి మాటలు ఆర్యవైశ్యులు తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆర్యవైశ్యులు అంటే చాలా సౌమ్యులు. వాళ్ళని మీకు నోటికి వచ్చేట మాట్లాడితే ఎక్కడికక్కడ మేము తిరగబడితే పరిస్థితి వేరేగా ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని ఇవాళ వదిలేస్తే రేపు ఇంకొక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళని మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది సుమోటోగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే మానవ హక్కుల సంఘం కూడా దీని మీద తప్పకుండా ఒక కేసుని ఫైల్ చేసి అతను ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతనికి శిక్ష పడేలాగా చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అలాగే మా కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారి గురించి కూడా కొంత సోషల్ మీడియాలో నెగటివ్గా మాట్లాడుతున్నారు. అది వారికి మంచిది కాదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఒక నెలకి దాదాపు వేలాది మందికి కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ఆయన చేసే ఒకే ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. స్మోక్ చేయకుండా, డ్రింక్ చేయకుండా ఆయన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళకందరికీ నెలకి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఎక్స్ట్రాగా జీతం కాకుండా ఇచ్చే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అట్లాగే పూర్వకాలం నుంచి కూడా తాతల ముత్తాతల నుంచి కూడా వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా. ఎవరైతే ఈ విధమైనటువంటి